ఆపరేషన్ సింధూర్ దిగ్విజయం చేసినటువంటి త్రివిధ దళాల సంబంధించినటువంటి వీర సైనికులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి పెహల్గాంలో స్త్రీ ఒక నుదుటిన బొట్టు చెరిపేసినందుకు యావత్ భారతదేశం శోక సముద్రాన్ని గుర్తించినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి రక్తంతోని భారత మాతకు తిలకం దిద్దినటువంటి చరిత్ర సింధూర్కు ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఒక పులి 4 అడుగులు వెనుకకేస్తుందంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన పహల్గాం సంబంధించినటువంటి ఇదేదైతే 9 స్థావరాలు 24 మిసైల్స్తోని 25 నిమిషాల లోపల ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి గొప్ప చరిత్ర మన భారత సైన్యానికి ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు అందరూ అంటుర్రు యుద్ధం ఆగింది, యుద్ధం ఆగింది. యుద్ధం ఆగలేదు. ఇలా వ్యూహాత్మకమైనటువంటి చాణక్య నీతి ఉన్నది. పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను కబ్జా కాదు, మన భారతం స్వాధీనం చేసుకునేటువంటి వ్యూహంలో భాగం తప్ప ఏనాడు పాకిస్తాన్ ఎన్ని చేసినా మనం ఏ రకంగా సహాయ సహకారాలు అందించినా ఎన్ని చేసినా కానీ కుట్రలు కుతంత్రాలు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం, భారతదేశాన్ని లోపల మతకలాలు సృష్టించడము అది వెన్నుతో పెట్టినటువంటి విద్య అది పాకిస్తాన్కు ఉంది. కనుక పాకిస్తాన్ ఎవ్వరు ప్రపంచం కాదు కదా, విశ్వం కూడా ఎవ్వరిని నమ్మలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అడుక్కునే పరిస్థితున్నటువంటి పాకిస్తాన్కు ఖచ్చితంగా ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో అది భారత విలీనమైనప్పుడే ఈ ఉగ్రవాదం అనేటువంటి అంతం జరుగుతుంది. దానికోసమే ప్రతి భారతీయుడు కూడా చేసేటువంటి యజ్ఞంలో మనం అందరం ముందుండి సింధూర్ అంటే మన భారత మాత గర్వించి నుదుట పెట్టుకునేటువంటి సింధూరం చేసేటువంటి దానికి అన్ని విధాలుగా సహాయ సహకారం చేస్తున్నటువంటి ప్రతి సైనికునికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎంతోమంది వారు ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు స్వర్గంలో కూడా చల్లగా చూడాలని చెప్పేసి కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.